హాయ్ అందరికి, నేను మీ రోషినిని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా ఈవెంట్ సబ్జెక్ట్లో రివర్ గురించి వచ్చింది. అసలు రివర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రివర్ గురించి తెలుసుకోవాలనిపించింది. అందుకే నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ నేను షాప్కి వెళ్ళి థర్మాకోల్ కొనుక్కొని ఈ పిక్చర్స్ అన్నిటిని నేను ప్రింట్ చేసుకొని కట్ చేసి అతికిచ్చాను. ఏమేమి అతికిచ్చానో చూపిస్తాను. ఇక్కడ కొన్ని క్లౌడ్స్ అతికిచ్చాను, ఇక్కడ కొన్ని ట్రీస్, ఇక్కడ కొన్ని రాక్స్ అతికిచ్చాను. ఇక్కడ కింద కూడా రాక్స్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా కొన్ని రాక్స్ ని అతికిచ్చాను. మౌంటైన్స్ పైన ఉన్న ట్రీస్, ఇంకా రాయిల్ దగ్గర రాక్స్ దగ్గర కొన్ని ఫ్లవర్స్ గ్రాస్ లాగా ఉంటాయి కదా, అవి కూడా అంటించాను. ఫ్లవర్స్, ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇంకా గ్రాస్ కూడా అంటించాను. ఈ లాస్ట్ లో కూడా గ్రాస్ ఉంది. రివర్ అనేది 3 టైప్స్ లో ఫ్లో అవుతుంది. ఫస్ట్ వచ్చి వర్షం వల్ల, సెకండ్ వచ్చి స్నో కరిగింగ్ వల్ల, థర్డ్ వచ్చి భూమిలో కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఫ్లో అయ్యి దానివల్ల. అసలు రివర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్లేస్ వచ్చి దాన్ని సోర్స్ అంటాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది సోర్స్. ఇలా జలపాతం లాగా వచ్చేదాన్ని వాటర్ ఫాల్స్ అంటాం. నెక్స్ట్ వేరే హిల్స్ నుంచి వాటర్ ఈ వాటర్ కి జాయిన్ అయ్యేదాన్ని ట్రిబ్యూటరీ అంటాం. ఈ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు చిన్నగా వెళ్ళేదాన్ని స్ట్రీమ్ అంటాం. కొన్నిసార్లు వాటర్ మెల్లిగా తిరిగేదాన్ని మీండర్ అంటాం. రివర్ వాటర్ కొన్ని దగ్గర స్మాల్ గా ఉంటది, చిన్నగా ఉంటది, ఇంకో దగ్గర కొంచెం పెద్దగా ఉంటది, దాన్ని రివర్ అంటాం. వాటర్ కొన్నిసార్లు స్లోగా వెళ్తుంది, కొన్నిసార్లు ఫాస్ట్ గా వెళ్తుంది, దాన్ని ర్యాపిడ్స్ అంటాం. ఇంకా వాటర్ లాస్ట్ కి సముద్రం దగ్గరికి వచ్చేస్తే దాన్ని మౌత్ అంటాం. వాటర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి వాటర్ జర్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. మన ఇండియాలో ఇంకా చాలా రివర్స్ ఉన్నాయి. ఆ రివర్స్ పేర్స్ నేను చెప్తాను. గంగా, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి, నర్మదా, తపతి, మహానది, కావేరి. ఒకసారి మళ్ళీ వీటి పేరు చెప్తాను. సోర్స్, వాటర్ ఫాల్స్, స్ట్రీమ్, ట్రిబ్యూటరీ, మీండర్, రివర్, రాపిడ్స్, మౌత్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.